సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అంటున్నాడు ఇక మాట. ఈ మాటలో మనం ఒకటి గమనించాలి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అంటున్నాడు. సర్వజనులు అంటే ఇశ్రాయేలులు మాత్రమే కాదు. సర్వజనులు అంటే ఈ భూమి పైన విస్తరించిన ప్రతి జనాంగానికి మాట చెప్తా ఉన్నాడు. చప్పట్లు కొట్టుడి అంటున్నాడు. కంటిన్యూ. బూరధ్వనితో దేవుని గూర్చిన ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు అంటున్నాడు. ఒకవేళ ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడు, మనకు కాదు అని మనకి ఏవైతే ప్రశ్నలు సంధిస్తున్నారో వాటిని బట్టి మన విశ్వాసాన్ని కోల్పోకూడదు అని దేవుడు ఇదే మాటలు రాయిస్తూ దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడంట. సర్వజనులు ఏం చేయాలి? చప్పట్లు కొట్టుడి అంటున్నాడు. దీనిని బట్టి చూస్తే దేవుడు ఒక జనాంగాన్ని మాత్రమే ఎన్నుకోలేదు. ఆ జనాంగం ద్వారా మనమంతా కూడా ఆశీర్వదించబడ్డాము. ఆ జనాంగం ద్వారా మనమంతా కూడా ఈ భూమిపైకి వచ్చాము. వారు ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డారో మనం అదే విధంగా ఆశీర్వదించబడ్డాము అన్నట్టుగానే మాటలను చూపిస్తూ ఉన్నాయి.